నమస్తే. బాబూజీకి సాధకుడు రాసే ఉత్తరాలలో వ్యావహారిక, వ్యక్తిగత, ఆరోగ్య సంబంధాంశాలు ఉండేవి. వాటిలో జీవన సరళికి అవసరమైన అంశాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. అలవాట్లను పోగొట్టుకోవడం కష్టం. దొంగతనం చేయకూడదని దొంగకు కూడా తెలుసు, కానీ దాన్ని విడిచిపెట్టలేడు. అన్ని చెడ్డ అలవాట్ల నుండి విముక్తిని ప్రసాదించగలిగే ఒకే ఒక అద్భుతమైన చికిత్స ప్రార్థనే. ఎడతెగని పవిత్రమైన ఆలోచనల్లో బాగా లీనమైపోగలిగినప్పుడు అవన్నీ అదృశ్యమైపోతాయి. అటువంటి వికారమైన విషయాలను అధిగమించడానికి అదే సమర్థవంతమైన పద్ధతి. మాస్టర్తో దగ్గర సంబంధం ఏర్పడడానికి కూడా ఇదే ఖచ్చితమైన పద్ధతి. నిన్ను నువ్వు సవరించుకోవడానికి ఇది చాలునని అనుకుంటున్నాను. నీవు ముందుకు సాగుతుండడాన్ని అనుభూతి చెందుతున్నావని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు అతి తక్కువ సమయంలో మరీ ఎక్కువ పురోగతిని సాధించాలని కోరుకుంటున్నాను. టీతో నిండిన కప్పులో స్వచ్ఛమైన పాలు కూడా ఉండాలంటే కుదరదు కదా. ఒకటి ఉండాలంటే మరొకటి తొలగించవలసిన అవసరం ఉంది. నీ హృదయం ఎప్పుడూ దైవ సంబంధమైన ఆలోచనలతోనే ఉన్నప్పుడు అనవసరమైన విషయాలకు తావే ఉండదు. అప్పుడు తెలియకుండానే సమర్పణ, శరణాగతి దిశగా మొగ్గు చూపుతావు. కోపం, క్రోధం అనేది మనిషికి చాలా అవసరమైనది, కానీ దాన్ని సక్రమంగా వినియోగించాలి. భగవంతుడు ప్రసాదించిన శక్తులన్నిటినీ సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి. లేకపోతే ఆయన వాటిని మనకెందుకు ప్రసాదించినట్లు? ఎవరైనా నీ పట్ల కోపాన్ని ప్రదర్శిస్తే దానిపై దృష్టి పెట్టకూడదు. అలా చేసినట్టయితే కోపం వల్ల పుట్టే వేడి వాళ్లలోనే ఇంకిపోయి శిక్షగా మారి వాళ్లకే హాని కలిగిస్తుంది. అంతేకాక ఇతరుల కోపానికి స్పందించకుండా ఉండడం అనేది మర్యాద కూడా. ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నీ వయసును అనుసరించి ఎంత ఆరోగ్యంగా ఉండాలో అంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించు. నీ ఆరోగ్యం బాగా పాడైందని నాకెవరో చెప్పారు. అప్పటి నుండి నాకు ఆందోళనగా ఉంది. కాఫీ కానీ మరేది తీసుకోకుండా సూర్యోదయానికి ముందు 1 మైలు దూరం నడవడం మంచిది. మధ్యలో దీర్ఘ విరామాలు తీసుకోవచ్చు. దీనివల్ల నీ బద్ధకం పోతుంది, నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీ నడక అయిపోయిన తర్వాత కాఫీ కానీ టీ కానీ తీసుకోవచ్చు. ఆరోగ్యం అవసరం కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతులేని వేదనల వలన నేను బలహీనంగా తయారయ్యాను. కానీ నేను ఈ స్థితిని ఎంతో నేర్చుకున్న తర్వాత, ఎంతో సాధన చేసిన తర్వాత సిద్ధింపజేసుకున్నాను. భగవంతుడు బలహీనుడి పిలుపునే ఎక్కువగా వింటాడు. మన కంఠం ఆయనకు వినబడే మేరకు తగిన మార్గాలను అవలంబించి సాధన చేయాలి. ఇందుకు ఆరోగ్యం అవసరం. మరొక లేఖలో బాబూజీ ఇలా అంటారు: నా ఆరోగ్యం అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు బాగుండదు. ఇది ఇలా సాగుతూనే ఉంది. దీన్ని గురించి నువ్వు అసలు పట్టించుకోనవసరం లేదు. ఏ పనికి అవరోధం ఉండదు. మరొక విషయం, నేను బాధ్యతగా తీసుకున్న మిషన్ పని చేయడంలో తప్పించుకునే ప్రశ్నే లేదని నువ్వు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, సహజ మార్గ దశనియమాలపై వ్యాఖ్యను నేను విపరీతమైన బాధలో నా పొత్తి కడుపు మీద వేడినీళ్ల సంచితో కాపటం పెట్టుకుంటూ చెప్తూ ఉండగా వ్రాయడం జరిగింది. కష్టాలు.
కష్టాలను గురించి ఎంతోమంది అభ్యాసులను సముదాయించి వాటిని అధిగమించే ధైర్యాన్ని ఇవ్వడం బాబూజీ ఉత్తరాలలో గమనించవచ్చు. కష్టాలకు అంతం లేనప్పుడు వాటిని ఓపికగా భరించడం తప్ప మరో మార్గం లేదు. పూర్వం కష్టాలు క్లేశాలు కోరుకున్న మహాత్ములు ఉండేవారు. అలా కష్టాలకు ఇష్టపూర్వకంగా తమను తాము అర్పించుకొని జీవించే ఆధ్యాత్మిక హృదయాలు ఇప్పటికీ ఉన్నాయి. దైవేచ్ఛకు నిన్ను నువ్వు సమర్పించుకునే తత్వం నీ హృదయంలో చోటు చేసుకుంటుందని గమనించినప్పుడు నాకు సంతోషంగా ఉంది. మీరాబాయికి విషం ఇచ్చినప్పుడు ఆనందంగా దాన్ని గ్రహిస్తూ అది భగవంతుడిచ్చిన కానుక అనుకున్నది. అంతే, ఆమె శరీరంలో ప్రవేశించేసరికి ఆ విషంలో హాని చేసే తత్వం పోయింది, అమృతంగా మారింది. భక్తి శరణాగతి ఉంటే వాటి ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఈ సంఘటనతో పోలిస్తే మన నిత్య జీవితంలో వచ్చే కష్టాలు అసలు లెక్కలోకే రావు. కష్టాల గురించి మరో లేఖలో బాబూజీ ఇలా అంటారు: ఏ మనిషి దీనికి అతీతుడు కాదు. వాస్తవానికి అవే మనకు విశ్వాసపాత్రమైన సహచరులు. అవసరమైనప్పుడు మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళవు. కానీ నిజానికి మనమే మన ఆలోచనలతోనూ మన ఇచ్ఛాశక్తితోనూ ఈ కష్టాలను కష్టపెడుతూ ఉంటాం. అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఎలాగో సుఖ దుఃఖాలు ఒక వస్తువుకు రెండు కొనలు. అయస్కాంత ధ్రువాల్లాగే విరుద్ధమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి. అలా సుఖం దుఃఖాన్ని ఆకర్షిస్తుంది, అలాగే దుఃఖం సుఖాన్ని ఆకర్షిస్తుంది కూడా. ఇలా ఉన్నప్పుడు రెండింటిలో దేనిని విడిచిపెట్టగలం? నా దృష్టిలో ఒక్కటే పరిష్కారం. వాటి నుండి దృష్టిని మరల్చి మన ఆలోచనలతోనూ మన సంకల్ప బలంతోనూ వాటికి బలం ఇవ్వకుండా ఉండడమే. అప్పుడవి నీళ్లు లేని మొక్కల్లా ఎండిపోతాయి. అన్నిటినీ ఆ మాస్టర్కు సమర్పించి వారి ఇచ్ఛకు మనలను మనం అర్పించుకున్నట్లయితే దీనిని తేలికగా సాధించవచ్చు. మన ధర్మం పట్ల మనం దృఢంగానూ చిత్తశుద్ధితోనూ ఉండడమే మనం చేయవలసిన పని. ఫలితం ఆ భగవంతునికి వదిలిపెట్టడమే. ఆయన ప్రసాదించిన దాని పట్ల కానీ లేక ప్రసాదించని దాని పట్ల కానీ ఆగ్రహం కలగడం అనేది నిజమైన భక్తి ప్రేమలకు విరుద్ధమే అవుతుంది. ఈ విషయంలో ప్రజలకుండే కష్టాలను నేను అర్థం చేసుకోగలను, అనుభూతి కూడా చెందగలను. చురుకైన సహకారం లేకపోతే ఫలితాలు గణనీయంగా ఆలస్యం అవుతాయి. కానీ నా వైపు నుండి ఆలస్యం ఉండదు. అందుకే మళ్ళీ నొక్కి చెబుతున్నాను, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత తక్కువ సమయంలో కీర్తి శిఖరానికి చేరుకుంటే చూడాలని నేనెప్పుడూ తప్పిస్తుంటాను. రామచంద్ర సంపూర్ణ రచనలు సంపుటి 4, 5, 6 పుస్తకాలలో ఇలాంటి జ్ఞానమౌక్తికాలు ఎన్నో మనకు లభిస్తాయి. సజీవ గురువు యొక్క మార్గదర్శకత్వం విలువను ఈ రచనలు నొక్కి చెబుతున్నాయి. మీరు అందరూ వాటిని చదివి ఆధ్యాత్మిక లబ్ధిని పొందుతారని ఆశిస్తున్నాను. నమస్తే.